వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను గ్రేసీ ఆచారి. నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు, నిద్ర నటిస్తున్న వారిని ఎంతకు లేపలేం. మావిగన్ విషయంలో చంద్రం ముఠా పరిస్థితి అచ్చం ఇలానే ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మావిగన్ ఒక్కటే తిరుగులేని గ్రోత్ ఇంజిన్ అని సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. కానీ పచ్చ మూక మాత్రం అసలు నిజాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ప్రజల కళ్ళకి ఇంకా గ్రాఫిక్స్ గంతలు కట్టాలి అని చూస్తోంది. అటు ఎల్లో మీడియా తన విషపు రాతలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్కి సంపద సృష్టించే శక్తి సామర్థ్యాలు మావిగన్కి మాత్రమే ఉన్నాయి అన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనకి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. అమరావతిని నమ్ముకుని అప్పుల్లో కూరుకుపోవడం కన్నా మావిగన్కి జై కొడితేనే ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని వైఎస్ జగన్ తేల్చి చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ను వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో చేరుస్తామని జగన్ స్పష్టం చేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అమరావతి ఒక బ్రహ్మ పదార్థం, ఎవరికీ అర్థం కాదు. అమరావతిలో అవినీతి వ్రతం చేస్తున్న చంద్రం ముఠాకి తప్ప. అమరావతి అంటే అప్పులు, అమరావతి అంటే అవినీతి, అమరావతి అంటే ఎప్పుడు పూర్తవుతుందో తెలియని ప్రశ్నార్థం. కానీ మావిగన్ విషయం అలా కాదు. మావిగన్ రాజధాని అయితే అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుంది. మావిగన్ రాజధాని అయితే సంపద సృష్టించే రాజధాని ఏపీకి ఉంటుంది. మావిగన్ రాజధాని అయితే పెట్టుబడుల వెల్లువ మొదలవుతుంది. మావిగన్ రాజధాని అయితే క్యాపిటల్ కోసం 200 ఏళ్లు ఎదురు చూడనక్కర్లేదు. ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంటే పచ్చముఠ మాత్రం అమరావతి జపం చేస్తూనే ఉంది. ఎందుకంటే అమరావతిలో చేసినట్టు వేల కోట్ల రూపాయల అవినీతి చేయడం మావిగన్లో సాధ్యం కాదు కదా. అమరావతి పాలకుల దోపిడీ కోసం, మావిగన్ 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము మావిగన్ కు కట్టుబడి ఉన్నామని మరోసారి తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రం. నిన్నటిదాకా ఈ మాట చెబుతూ ప్రజల సానుభూతిని పొంది తన అవినీతిని కొనసాగించారని చంద్రబాబు అండ్ కో విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అసలు నిజం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేయబడుతున్న రాష్ట్రం. అలా చేస్తోంది ఎవరో తెలుసా? నిత్యం అమరావతి పేరు జపిస్తూ ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కడుతున్న చంద్రబాబే. అమరావతి ఎప్పటికీ పూర్తవుతుందో ఎవ్వరికీ తెలీదు. అమరావతి నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతాయో ఎవరికీ తెలీదు. అమరావతి అసలు పూర్తవుతుందో లేదో ఎవ్వరికీ తెలీదు. ఒకవేళ దశాబ్దాల తర్వాత అక్కడ చంద్రబాబు కొన్ని నిర్మాణాలు చేసినా లక్షల సంఖ్యలో ప్రజలు వలస వస్తారా అన్న దానిపై గ్యారంటీ లేదు. అన్ని ప్రశ్నలే, అన్ని అనుమానాలే. అమరావతి మాటున చంద్రం ముఠ వేల కోట్ల రూపాయలు దిగమింగుతోంది. కుంభకోణాల మేళా చేస్తోంది. నిర్మాణాల డిజైన్ల దగ్గర నుంచి కాంట్రాక్టుల దాకా అడుగడుగున అవినీతి. అమరావతిలో పచ్చమూక వేల ఎకరాలను కొనిపారేసింది. ఒకవైపు అమరావతిలో అవినీతి వ్రతం చేస్తున్నారు, మరోవైపు అమరావతిని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులా చేస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేయబడుతున్న రాష్ట్రం అన్న సత్యాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మావిగన్ ప్రతిపాదన 5.5 కోట్ల మంది ప్రజలకు తమ భవిష్యత్తుపై కొండంత భరోసాను కల్పిస్తోంది. మావిగన్ కారిడార్తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదనను చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన చేసిన వెంటనే హడిలిపోయిన పచ్చమూక మావిగన్ పేరును ట్రోల్ చేస్తూ ప్రజలను ఏమార్చే కుట్రలు చేశాయి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తారక మంత్రం మావిగన్ మాత్రమే అన్న సత్యాన్ని ప్రజలు గ్రహించారు. మావిగన్ కి ప్రజాక్షేత్రంలో అత్యంత వేగంగా పెరుగుతున్న మద్దతు చంద్రం ముఠాకి నిద్ర పట్టనివ్వటం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. మావిగన్ వర్సెస్ అమరావతి. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. సోటిగా సుత్తి లేకుండా జగన్ తేల్చి చెప్పేశారు. మావిగన్ కే వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందని స్పష్టంగా చెప్పేశారు. మావిగన్ కి మద్దతు ఇచ్చేవాళ్లు వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారని, వచ్చే ఎన్నికల్లో మావిగన్ ని వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అని తేల్చేశారు. అమరావతిలో జరుగుతున్న అవినీతికి తాను వ్యతిరేకమని,
అవినీతి లేని రాజధాని కావాలనే చెబుతున్నానన్నారు. అమరావతికి తాను వ్యతిరేకం కాదని, కానీ అమరావతి పేరుతో రైతులను వేధించడం దగ్గర నుంచి విపరీతమైన అవినీతి దాకా పచ్చ ముఠా చేస్తున్న అరాచకాలపై జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీ గ్రోత్ ఇంజన్ మావిగన్ అని స్పష్టం చేస్తున్నారు. జగన్ అమరావతికి వ్యతిరేకం కాబట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి రైతుల తరపున మనం అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లస్ నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో జెన్యున్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్న ఈ స్కాములు కాకుండా ఎలా పోతాయి? స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశం ఏమిటి? మావిగన్. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగా ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏంలే, ఆ కట్టే ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా కడితే సార్, అంతకని చేయాల్సిన ఏం పని. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. అమరావతి సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు పదే చెప్తున్నారు. సెల్ఫ్ ఫినాన్సింగ్ ప్రాజెక్ట్ అయితే అమరావతి కోసం ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి పారేశారు. వచ్చే 3 ఏళ్లలో ఆ అప్పుని 1,00,000 కోట్లు దాటించడం ఖాయం. అప్పు కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తున్నారు? సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అయితే రాజధాని కోసం తెస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీలు ఎందుకు ఇస్తున్నారు? భూములు అమ్మి డబ్బు తెస్తానని నమ్మబలికి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వ ఖజానాపై ఎందుకు భారం మోపుతున్నారు? ఎందుకంటే అమరావతి సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ కాదు, ఆంధ్రప్రదేశ్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచే ప్రాజెక్ట్. వేల కోట్ల రూపాయలు పచ్చముఠ దిగమింగటానికి అనువైన ప్రాజెక్ట్. వాస్తవాలేంటో గ్రహించిన 5.5 కోట్ల మంది మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చగల గ్రోత్ ఇంజిన్ అని నినదిస్తున్నారు. కానీ అమరావతి మాటున అవినీతి వ్రతం చేస్తున్న పచ్చముఠ, రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ కుట్రలు చేస్తున్న పచ్చ మూక మావిగన్ నినాదాన్ని సహించలేకపోతున్నారు. దీంతో కొత్త కుట్రలకు పదును పెడుతున్నారు. చివరికి అమరావతిలో రైతుల మీద రాళ్ల దాడికి తెగబడ్డారు టీడీపీ గూండాలు. మావిగన్ కి ఇప్పటికే అన్ని మౌలిక వస్తువులు ఉన్నాయి. 110 కిలోమీటర్ల జాతీయ రహదారులు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి 4 కార్పొరేషన్లతో పాటు వియ్యూరు, తాడిగడప వంటి మరో 2 మున్సిపాలిటీలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అందుకే మావిగన్ రాజధానిగా తొలి రోజు నుంచే పరుగులు పెట్టే శక్తి ఉందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 60 లక్షలకు పైగా జనాభా ఉండటం, వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండటంతో వేగవంతమైన గ్రోత్ ఇంజిన్ గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అదే అమరావతి రాజధాని అయితే జనాభా లేని ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్లు, రహదారులు, మురికి కాలువల దగ్గర నుంచి కొత్తగా నిర్మించుకోవాల్సి వస్తుందని, 1,00,000 ఎకరాల్లో వీటి నిర్మాణం పూర్తి చేయడానికి దశాబ్దాల సమయం పడుతుందంటున్నారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్రానికి అసలు రాజధానే లేకుండా చేస్తున్నాడని రాజకీయ పరిశీలకుల నుంచి సామాన్య ప్రజల దాకా తేల్చి చెబుతున్నారు. చెన్నై సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం, ముంబైకి సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలి రావడంతో ఆ నగరాలు స్వల్పకాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయి. వాటి తరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు రాజధాని ప్రాంతానికి మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గటమే కాకుండా ఇది ఎగుమతులు, దిగుమతులతో ప్రధాన ఆర్థిక వాణిజ్య కేంద్రంగా వేగంగా ఎదుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకం కింద మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారులు, రైల్వే లైన్లతో అనుసంధానించే విధంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం ఇది. ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్ తో పాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాలు అత్యంత అనుకూలమైనవని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్ను రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ, బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీలు పట్టం ఖాయం అంటున్నారు.
ఏపీ భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలన్నీ మావిగన్కే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తున్నా అమరావతిని పట్టుకొని వేలాడుతున్న చంద్రం ముఠ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును శపిస్తోంది. రాజధాని అనేది ఆ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ లా ఉండాలి, రాష్ట్రానికి గుదిబండలా మారకూడదు. రాజధాని అనేది ప్రజల భవిష్యత్తును మార్చేదిగా, తీర్చిదిద్దేదిగా ఉండాలి. అందుకే మావిగన్ ప్రతిపాదన చేశారు జగన్మోహన్ రెడ్డి. మావిగన్లో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తు కోసం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చెయ్యక్కర్లేదు. రాజధాని ఎన్ని తరాలకు పూర్తవుతుందో అని ఎదురు చూడనక్కర్లేదు. అసలు ప్రజలు రాజధానికి వలస వస్తారా అని అనుమానపడక్కర్లేదు. ఆల్రెడీ మావిగన్ పరిధిలో 50 లక్షల మందికి పైగానే ప్రజలు నివసిస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్కి అద్దిరిపోయే రాజధాని సిద్ధంగా ఉంది. గుడ్డి పాలకుల బుద్ధికి దాన్ని గుర్తించాలన్న జ్ఞానం కలగడం లేదు. అమరావతి చంద్రం ముఠ అవినీతి వ్రతానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రపంచ స్థాయి రాజధాని, దేవతల రాజధాని అంటూ దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గ్రాఫిక్స్ గంతలు కడుతూనే ఉన్నారు చంద్రబాబు. అమరావతి అంగుళం కూడా కదల్లేదు. అదే సమయంలో వేల కోట్ల రూపాయలను దిగమింగే కార్యక్రమం మాత్రం జోరుగా సాగుతోంది. అమరావతి నిర్మాణం పూర్తయ్యేదెప్పుడు అన్న ప్రశ్న చర్చకొచ్చిన వేళ అసలు అమరావతి పూర్తవటం సంగతి తర్వాత ముందు అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకి ఎన్ని వందల ఏళ్లు పడుతుందన్న ప్రశ్న తెరపైకొస్తోంది. ఎందుకంటే అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకి ఎంత ఖర్చు అవుతుందో 2018లోనే చంద్రబాబు క్లియర్గా చెప్పేశారు. చంద్రబాబు మాటల్లోనే లక్షల కోట్ల రూపాయల మౌలిక సదుపాయాల కల్పనకి కావాలి. అన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి అప్పు తేవాలి? అసలు ఎవరు అప్పిస్తారు? ఆ అప్పు వడ్డీతో కలిపి ఎప్పటికి తీర్చాలి? ఇవన్నీ కేవలం ప్రశ్నలు మాత్రమే కాదు, అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని చంద్రబాబు ఎలా శపిస్తున్నారో వివరించే అంశాలు. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, వాటర్ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకి 1 ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని 2018లో చంద్రబాబే చెప్పారు. మొదట ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని చెప్పి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు 50,000 ఎకరాల్లో రాజధాని కడితే అది మున్సిపాలిటీ అవుతుందని, మరో 50,000 ఎకరాలు కావాల్సిందేనని తేల్చేశారు చంద్రబాబు. సో అమరావతి మొత్తం 1,00,000 ఎకరాలన్నమాట. ఎకరానికి 2 కోట్ల రూపాయల చొప్పున 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి. కేవలం రోడ్లు వేయటానికి, డ్రైనేజీలు తవ్వటానికే ఈ 2 లక్షల కోట్ల రూపాయల లెక్క ఎప్పటిది? 2018లోది. అంటే 8 ఏళ్ల క్రితం సంగతిది. ఇప్పుడు పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుంటే ఆ అంచనా వ్యయం ఖచ్చితంగా 4 లక్షల కోట్ల రూపాయలైనా అవుతుంది. అంటే రోడ్లకి, డ్రైనేజీలకి 4 లక్షల కోట్లు ఖర్చు చేసే ఆర్థిక శక్తి ఆంధ్రప్రదేశ్కుందా? లేదు. పోనీ మేము అమరావతిలో రోడ్లు, డ్రైనేజీలు వేసుకుంటాం, ఒక 4 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వండి అంటే ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్ర ప్రభుత్వం దాకా ఎవరైనా ముందుకొస్తారా? రారు. ఇంకో దారుణమైన మోసం ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పనకి 4 లక్షల కోట్ల రూపాయలు కావాలని చెప్పిన చంద్రబాబు ఇప్పటిదాకా చేసిన ఖర్చు ఎంతో తెలుసా? 7 ఏళ్లలో కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ కోసం ఖర్చు చేశారు. అంటే ఏడాదికి 1,000 కోట్ల రూపాయలు అన్నమాట. ఈ లెక్కన 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయటానికి ఎన్నేళ్లు పడుతుంది? 400 ఏళ్లకి అమరావతిలో రోడ్లు వేయగలుగుతారు, డ్రైనేజీలు తవ్వగలుగుతారు. ఇదంతా ఊహాజనితంగా చెప్తోంది కాదు. 8 ఏళ్ల క్రితం 2 లక్షల కోట్లు అని చెప్పింది చంద్రబాబే. ఏడాదికి 1,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది చంద్రబాబే. సో అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే 400 ఏళ్లు పడితే ఇక అమరావతిలో నిర్మాణాల సంగతి ఏంటి? అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఎదగటం సంగతి తర్వాత ఒక పట్టణం రూపం సంతరించుకోవటానికి ఎన్ని వందల ఏళ్లు పడుతుంది? ఇవన్నీ గమనిస్తుంటే అమరావతి నిర్మాణం అసాధ్యమని, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలో ముంచేయటం మినహా అమరావతితో ఎలాంటి లాభం ఉండదని సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతోంది. అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు దండుకోవటానికి పచ్చముఠా పన్నిన పన్నాగం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శాపంగా మారింది. రాజధాని అనేది రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుకి దీపంలా దారి చూపించాలి. కోట్ల దీపాలు వెలిగించిన భవిష్యత్తు కనిపించని శూన్యతల రాజధాని ఉండకూడదు. రాజధాని అనేది లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించే శక్తి సామర్థ్యాలతో ఉండాలి. అంతేకాని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కుమ్మరిస్తే తప్ప రాజధానిలో మౌలిక సదుపాయాలు కూడా తయారవ్వని స్థితిలో ఉండకూడదు. రాజధాని అనేది ప్రజలతో కళకళలాడుతూ ఉండాలి, ప్రజల జీవితాలకు భరోసా ఇస్తూ ఉండాలి. అంతేకాని నగరం నిర్మించిన తర్వాత
ప్రజలు వలస వస్తారన్న భ్రమల మధ్య రాజధాని తన ఉనికిని చాటుకోకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే రాజధాని అనేది ఆ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్లా ఉండాలి, రాష్ట్రానికి గుదిబండలా మారకూడదు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి చూపు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీదే ఉంది. చంద్రబాబు ఎప్పుడు చెప్తుంటారే సెల్ఫ్ ఫినాన్స్ సిటీ అని, అది అమరావతి కాదు, ఆ సెల్ఫ్ ఫినాన్స్ సిటీనే మావిగన్. దాహం, విపరీతమైన దాహం, అంతులేని దాహం, అనంతమైన దాహం, దాని పేరే భూదాహం. 50,000 ఎకరాల్లో కళ్ళు చెదిరే రాజధాని అంటూ మొదలుపెట్టారు. ఇప్పుడు అది లక్షల ఎకరాల దాకా పోయింది. రాజధాని మాత్రం అంగుళం కూడా కదలలేదు. కళ్ళు చెదిరే రాజధాని దేవుడెరుగు. 10 ఏళ్ల క్రితం భూములిచ్చిన వేలాది మంది రైతులకు తమ పరిస్థితి తలుచుకుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి, కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు భూములివ్వని రైతుల మీద కొత్త కుట్రలు మొదలుపెట్టారు. అదే సమయంలో అమరావతి కేంద్రంగా సాగుతున్న అవినీతి వ్రతం గురించి దేశమంతా చర్చించుకుంటోంది. ఏ కోణంలో చూసినా అమరావతి ఆంధ్రప్రదేశ్కి గుదిబండ తప్ప మరొకటి కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. అన్నీ తెలిసి కూడా పచ్చముట రియల్ ఎస్టేట్ కలలు కంటూ 5.5 కోట్ల మంది ప్రజల ఆశలను, ఆకాంక్షలను, భవిష్యత్తును వెక్కిరిస్తోంది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన వేళ భూ సమీకరణ పేరుతో వేలాది మంది రైతుల దగ్గర నుంచి దాదాపు 36,000 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వ భూములు, అటవీ భూములు కలిపి మొత్తం 53,000 ఎకరాలకు పైగా భూమి ప్రభుత్వ చేతుల్లోకి వెళ్ళింది. రైతుల నుంచి భూములు తీసుకునే సమయంలో వారికి ఎన్నెన్నో ఆశలు కల్పించారు. మీరు భూములిస్తే కోటీశ్వరులవుతారు, మీ గ్రామాలు సింగపూర్లా మారిపోతాయి, 3 ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన ప్లాట్లు మీ చేతిలో పెడతాం అంటూ బాబు ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసింది. కేవలం ప్లాట్ల హామీలే కాదు, రాజధాని గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తామని ప్రకటించింది. ఇంకోటి ఉద్యోగం, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, నిరుద్యోగులకు వడ్డీ లేని రుణాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, జాతీయ ఉపాధి హామీ పనులు, ఇలా ఎన్నో హామీలు అప్పట్లో ఇచ్చారు. 29 గ్రామాల్లో ఉన్న పిల్లలకు యూకేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనిస్తామని చెప్పారు. ఏ వ్యాధి వచ్చినా ఉచిత వైద్యం అందిస్తామని అధికారిక ప్రకటనలు చేశారు. కానీ జరుగుతోంది మాత్రం వేరు. 3 ఏళ్లలో ప్లాట్లు ఇస్తామని చెప్పినా 10 ఏళ్లు దాటిపోయాయి. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన ఒక్క ప్లాట్ కూడా రైతుల చేతిలో పెట్టలేదని వారు అంటున్నారు. చంద్రబాబు ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి నిర్మిస్తా అన్నప్పుడు భూములిచ్చిన రైతులు పొంగిపోయారు. తమ పిల్లల భవిష్యత్తు బంగారమే అని సంబరపడ్డారు. 10 ఏళ్లు గడిచిపోయాయి. నాడు రైతుల చిన్న పిల్లలంతా ఇప్పుడు ఉన్నత చదువులకొచ్చారు, ఆడపిల్లలు పెళ్లిడుకొచ్చారు. ఇటు చూస్తే పొలం లేదు, అటు చూస్తే చంద్రబాబు ఇస్తానన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్స్ లేవు. పిల్లలకి మంచి చదువులు కూడా చెప్పించలేక అల్లాడిపోతున్నారు. భూములిచ్చిన రైతులను నిలువునా ముంచి భూములు ఇవ్వని రైతుల పొలాలను తవ్వేయటం, భూములివ్వని రైతుల పొలాల్లోకి కొండవీడు వాగు నీళ్లు వదిలి వేధించటం మొదలుపెట్టారు. ఈ దారుణాన్ని ప్రశ్నించిన పాపానికి రైతుల మీద, రైతు పరిరక్షణ కమిటీ నేతల మీద, వైఎస్ఆర్సీపీ నేతల మీద రాళ్ల దాడికి దిగారు టీడీపీ గుండాలు. అందరికీ అన్నం పెట్టే రైతన్నల ఉసురు పోసుకొని ఊరేగుతూ అమరావతిలో అవినీతితో పాటు అరాచకాలను పరుగులు పెట్టిస్తున్నారు. నిజంగా రైతులను కూడా ఏం తప్పు చేసినారని అడుగుతా ఉన్నా. వాళ్ళు అడిగేది ఒకటే అడుగుతున్నారు. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు, ఇంకా మీకు భూములు ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకు, వాళ్ళ నాయకులకు, వాళ్ళ మనుషులకు ఆ భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా అని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు. అంటే నీ స్వార్థం కోసం మా భూములు తీసుకొని మమ్మల్ని మా గ్రామాల నుంచి ఎందుకు వెళ్ళగొడతా ఉన్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని రైతులు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన చోట సమాధానాలు చెప్పకపోగా అమరావతి పేరు మీద అవినీతి అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు ఈ దాడులు చేస్తూ ఉన్నాడు. ఒకవైపు రైతులకు ఇంతగా నరకం చూపిస్తూ మరోవైపు అవినీతిని పరుగులు పెట్టిస్తున్నారు. నిర్మాణాల వ్యయం విచ్చలవిడిగా పెంచడం దగ్గర నుంచి మొదలు పెడితే అమరావతిలో అడుగడుగునా అవినీతే. రియల్ ఎస్టేట్ భూమి తీసుకురావటానికి ఎన్ని పన్నాగాలు పనినా వర్కౌట్ కావటం లేదు. అమరావతిని మహానగరంగా గ్రాఫిక్స్లో తప్ప వాస్తవంలో చూడటానికి ఏం లేదని 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు చెప్తున్నారు. నమ్మి భూములిచ్చిన పాపానికి తమ కుటుంబాలను రోడ్డున పాడేశారని వేలాది మంది అమరావతి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేసే సమయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం వైజాగ్ ఇమేజ్నే వాడుకుంటోంది. మరి అమరావతి ఎవరికి ఉపయోగపడుతోంది? పచ్చముఠ వేల కోట్ల రూపాయలు దిగమింగటానికి మాత్రమే అని సామాన్య ప్రజలు సైతం తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మావిగన్ ప్రతిపాదన తెచ్చారు జగన్మోహన్ రెడ్డి. అమరావతి ఏపీకి గుదిబండ మాత్రమే అని, ఆంధ్రప్రదేశ్కి అసలైన గ్రోత్ ఇంజన్ మావిగన్ మాత్రమే అని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. దీన్ని జీర్ణించుకోలేని పచ్చముఠ కొత్త కుట్రలకు పదును పెడుతోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.